గాంధీ గారి మీద ఉన్నటువంటి పథకం జాతీయ ఉపాధి హామీ పథకం. ఆ పేరుని జీ రామ్జీగా పేరు మార్చారు. అది కూడా ఏదో జీ రామ్జీ అంటే అది ఏదో పథకం పేరు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ కానీ రికార్డ్స్లో మెయింటైన్ చేయడం కానీ. అదే పథకం పేరు మార్చాల్సినంత అవసరం ఉందంటారా? ఎందుకంటే ఆ పథకం పేరు మార్చిన విషయంలో మన రాష్ట్రంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని పథకాల పేర్లు కానీ, ఈ యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు కానీ మార్చిన పరిస్థితిని ఇప్పుడు దానికి దీనికి పోల్చుతున్నారు. ఏంటి సార్ అసలు ఆ పథకం మార్చడం వల్ల బీజేపీకి ఒరిగేది ఏంటి? బీజేపీకి ఒరిగేదానికంటే ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉందండి, అది వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అయింది. తిరిగి వైఎస్ఆర్ పార్టీ ఓడిపోవడంతో మళ్ళీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ వారసులు వీళ్ళ వారసులు కూడా ఇవాళ పదవిలో ఉన్నారు. అలాగా ఏదైనా రాజీవ్ ఖేల్ రత్న ఉంది, దాన్ని ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అని చెప్పేసి మార్చారు. అంటే రాజీవ్ గాంధీ తాలూకు పేరు తీసేయాలంటే లేకపోతే నెహ్రూ ఉంది, నెహ్రూ ఉన్నటువంటి పేరుని జవహర్ రోజ్గార్ యోజన ఇలాంటి పథకాలను తీసేశారు అనుకుంటాను. ఇప్పుడు నెహ్రూ మెమోరియల్ సెంటర్ అని చెప్పేసి ఉండేది తీన్మూర్తి భవన్లో, దాని పేరు మార్చేశారు. ఈ వీళ్ళ మీద కోపం లేకపోతే రాజకీయ ప్రయోజనంతో కూడినటువంటి ఒక ఆలోచన ఉంటే ఉండొచ్చు. మహాత్మా గాంధీ మీద ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మహాత్మా గాంధీ అనేటటువంటి మనిషి ఎవరికి వివాదాస్పదమైనటువంటి విషయం కాదు మన ఏంటిది ఇండియాలో. ఇప్పుడు అదే అంబేద్కర్ అనుకోండి, అంబేద్కర్ని పబ్లిక్లో అందరూ ప్రేమిస్తారు. అంబేద్కర్ సొంతంగా పార్టీ పెడితే ఓడిపోతాడు. ఆయన కూడా ఓడిపోయిన సందర్భం అప్పుడు ఓడిపోవడం కదండి, ఇప్పుడు ఓడిపోతాడు. అప్పుడు ఎలాగ ఓడిపోయాడు? అప్పుడు మీకు 1975 ముందు అంబేద్కర్ యొక్క ఈ ప్రతిభ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రతిపత్తి అప్పుడు లేదండి. అప్పుడు కూడా రాజ్యాంగం రాసినప్పటికీ కూడా ఆయన రాజ్యాంగ నిర్మాత, అందులో డౌట్లేదు. మహాద్యమమైనటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనాపరుడు. ఈ జనానికి వ్యక్తిపరంగా ఉండాల్సినటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలన్నీ కూడా అన్ని దేశాల యొక్క రాజ్యాంగాల్ని పరికించి మనిషికి ఎలాంటి స్వేచ్ఛ, ఎలాంటి స్వాతంత్ర్యం ఉండాలి, సమానత్వం ఎలా ఉండాలి, మనిషి పైకి రావడానికి ఏ నేపథ్యంలో ఉండాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన చాలా లోతుగా చర్చించి రాజ్యాంగంలో పొందుపరిచాడు. అది ఈ పౌర హక్కులు కానీ లేకపోతే ఆదివాసీ సూత్రాలు కానీ మిగతా స్ట్రక్చర్లో ఉన్నప్పుడు కూడా వీటిని ఇంక పౌర హక్కులు లేకపోతే ఏముందండి? వ్యక్తి స్వేచ్ఛ, రైట్ టు లైఫ్, రైట్ టు ఏంటిది వొకేషన్, ఇలాంటి లేకపోతే ఏం లేదు కదా. ఈక్వాలిటీ బిఫోర్ ఆల్, ఈక్వల్ ఫర్ ఆల్, ఇలాంటివన్నీ లేకపోతే అసలు ఏముంది వాళ్ళు మాట్లాడడానికి లేదు. వాళ్ళు మనుషులుగా అందరూ బ్రతుకుతున్నారు అని చెప్పంటే రాజ్యాంగ ఇచ్చినటువంటి రక్షణ ఫలితం అది. ఆ రాజ్యాంగాన్ని రాసింది మేజర్ పార్ట్ ఆయన రాశాడు, అంబేద్కర్, అందులో డౌట్ లేదు. అలాంటి అంబేద్కర్ ఆయన ఆ వేళకి నెహ్రూ క్యాబినెట్లో లా మినిస్టర్ కదా. ఇదివరకు అయితే సందర్భంలో కూడా ఈ డిస్కషన్లో మనం అనుకున్నాం. నెహ్రూ క్యాబినెట్లో ఆయన లా మినిస్టర్. అంటే ఈ నెహ్రూ ఆ వేళ నాడు జవహర్లాల్ నెహ్రూ, తర్వాత పటేలు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, తర్వాత కృపలాని, వీళ్ళందరితో పోల్చుకుంటే తర్వాత రాజేంద్ర ప్రసాద్, వీళ్ళందరితో కంటే కిందే ఉన్నాడు ఆయన కేడర్లో. 75 తర్వాత 80 తర్వాత ఆయన ఎవరి కోసం అయితే ఎక్కువ రక్షణ కల్పించి చేశాడో ఆ నిమ్న జాతులందరికీ కూడా స్వేచ్ఛ, స్వాతంత్రం ఇవన్నీ కూడా పెరిగి, అవేర్నెస్ పెరిగి, స్పృహ పెరిగి అంబేద్కర్ని ఎక్కువ వాళ్ళు ఆవాహన చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత, అంబేద్కర్ జయంతిని నేషనల్ హాలిడే కింద డిక్లేర్ చేసిన తర్వాత, జయంతిని ప్రతి ఊరు వాడ పండగ కింద చేసుకోవడం వచ్చిన తర్వాత ఇవాళ అంబేద్కర్ పెద్ద కొలోసల్ స్టేచర్ వచ్చింది తప్ప జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు ఈయన పెద్దగా ఆయన అది లేదు. 75కి పూర్వం ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా లేదు, ఇప్పుడు వచ్చింది. అలాంటి అంబేద్కర్ ఈవేళ సొంతంగా ఆయనే వచ్చి పోటీ చేయడం అనుకోండి, 20% ఓట్లు వస్తే అది కనిపించరావు, ఓడిపోతాడు. కానీ గాంధీకి అలా కాదు. గాంధీ మాట అంటే మాటే. ఇండియా అంత ఇచ్చిందంటే ఈ అబౌవ్ ది క్యాస్ట్ లెవెల్ వెళ్ళిపోతాడు ఆయన. అంబేద్కర్ని క్యాస్ట్ దృష్టితో అందరూ అనగదొక్కుతారు. గాంధీకి ఆ బ్యారియర్ లేదు కాబట్టి, ఆ హద్దు లేదు కాబట్టి అందరూ మామూలు తమ సొంత ఆలోచనలకు అతీతంగా గాంధీని ప్రేమించేస్తారు ఆటోమేటిక్గా. బాపూజీ 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 అని చెప్పి. అలాంటి బాపూజీ పేరుని తీసేయటం వల్ల మరి వాళ్ళకి ఏం కలిసి వస్తుందో మనకు తెలీదు. మరి ఎందుకు తీస్తారు అనేది చెప్పలేము. పథకం పేరు మార్చేయాలి, గాంధీ నెహ్రూల యొక్క ఛాయ ఎక్కడ ఉండకూడదు అనేటటువంటిది వీళ్ళ ఉద్దేశం. వీళ్ళు చెప్తున్నటువంటి మనువాదాన్ని గాంధీ కూడా పూర్తిగా ఒప్పుకోలేదు. కొంతవరకు గాంధీ కూడా మనువాదే, కానీ వీళ్ళ చెప్పినటువంటి ఈ హరిజనుల్ని దూరంగా ఉంచాలి, ముస్లింలను దూరంగా ఉంచాలి, హిందూ మెజారిటీ వాదం అనేటటువంటిది వీళ్ళు కూడా నిజానికి బీజేపీ వాళ్ళు కూడా హిందుత్వవాదులు కాదు. హిందుత్వం వల్ల వాళ్ళకి ప్రయోజనం జరుగుతుంది కాబట్టి అది పెట్టుబడి వాళ్ళకి.
హిందుత్వం అనేది బీజేపీకి ఒక ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ పాడవకుండా చూసుకుంటారు. ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి డివిడెండ్స్ రావట్లేదు అనుకోండి, డివిడెండ్స్ రాకపోతే ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ డైవర్ట్ చేస్తారు వాళ్ళు. ప్లాన్ బి వేరే 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 దాన్ని పెట్టుకుంటారు. మన పెట్టుబడి ఉంది, రిలయన్స్ షేర్లు కొనుక్కుంటాం, రిలయన్స్ షేర్ బాగోకపోతే ఎంఆర్ఎఫ్ షేర్లు కొనుక్కుంటాం, ఎంఆర్ఎఫ్ బాగోకపోతే టాటా కొనుక్కుంటాం. ఇది ఎలాగో ఏ షేరు మంచి రైజింగ్లో ఉంటే ఆ షేర్ కొనుక్కుంటాడు, ఏ షేర్ మార్కెట్ ఎవరైనా సరే. అలాగే బీజేపీ కూడా హిందుత్వం అనేటటువంటి జనంలో 80% ఉంది కాబట్టి ఆ 80%లో మెజారిటీ 40%కి మించి రాముడు, దేవుడు, విష్ణువు, ముక్కోటి దేవతలు, ఇవన్నీ పురాణాలు, ఇతిహాసాలు, ఇవన్నీ తర్వాత ఈ రామాయణ మహాభారతాలు, భగవద్గీత ఇవన్నీ ఫాలో అవుతారు. అందరూ బొట్లు పెట్టుకుంటూ పొద్దుటే సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇది నడుచుకుంటే దీన్ని మేము పెంపొందించినట్టు చేసుకున్నట్టయితే దీనికి ఇంకొక బూచి, ముస్లింలు బూచి చూపించడం, లేకపోతే క్రిస్టియన్స్ని బూచి చూపించడం. రేపు డిసెంబర్ 25 అక్కడ చర్చిల్లో ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళు మనల్ని గెంటేస్తారని చెప్పేసి ఒక బూచి, లేకపోతే మసీద్ సెంటర్లో బూచి, ముస్లింలని, హిందువుల్ని, క్రిస్టియన్స్ని బూచి కింద చూపించుకుంటూ వీళ్ళకి జాతగా డివిడెండ్ పొందుతారు హిందువులకి కోసం చెప్పుకోండి. అంటే వీళ్ళు పెంచే రేట్ల వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది హిందువులే, వీళ్ళు కట్టించుకునే ట్యాక్స్ల వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది హిందువులే. పెట్రోల్ రేటు పెరిగినా ఎక్కువ మంది హిందువులే కట్టాలి, జిఎస్టీ కట్టినా ఎక్కువ మంది హిందువులే కట్టాలి, లేకపోతే ఏ రేటు పెంచినప్పుడు కూడా హిందువులే కదా ఎక్కువ. ఇదే ఇది అసలు పట్టు మాట ఇవాళ చేసే ఏంటిది నోటు రద్దని చెప్పంటే దానివల్ల ఎఫెక్ట్ అయింది ఎక్కువ హిందువులే కదా, ఏదైనా హిందువులే కదా. లాక్డౌన్ అని చెప్పంటే ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు, హిందువులే ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళు చేసేటటువంటి పనుల వల్ల వచ్చేటటువంటి విపరిణామం ఏదైనా ఉంటే 100 మందిలో 100 మంది దగ్గర ఏంటంటే 100 మందిలో 80 మంది హిందువులే కదా. అందుచేత 80 మంది మన ఎక్కువ మంది మన ఇప్పుడు కొంప తగిలేటప్పుడు జొన్నతో మన పిల్లలే అని చెప్పినప్పుడు తగలెట్టకూడదు కదా, కానీ ఆపరాళ్ళు అయినప్పుడు కూడా వీళ్ళు ఆ మతం అనేటటువంటి ముసుగుతాడు. వీళ్ళకి ప్రేమ ఓ రకం హిందుత్వం అని చెప్పారంటే హిందూ మతం, లేకపోతే మనం ఉండలేం, లేకపోతే మనల్ని ముస్లింలు వచ్చి కొట్టేస్తారు, లేకపోతే క్రైస్తవులు వచ్చి మనల్ని బెదిరించేస్తారు. ఈ రకమైనటువంటి న్యూనతలు వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా ఉంటారు. గాంధీ అనే ఆయన ఇటు ముస్లింలని, క్రిస్టియన్ సర్వమత ప్రార్థనలు జరిపించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి వాడు. సెక్యులరిజం అనేటటువంటిది అంటే రాజ్యం అనేటటువంటిది ఏ మతాన్ని పనిగట్టుకుని పోషించకూడదు, ఏ మతాన్ని పనిగట్టుకుని పెంచకూడదు, అది వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకు వదిలేయలేనటువంటి సిద్ధాంతానికి తూచా తప్పకుండా పాటించినటువంటి మనిషి కాబట్టి గాంధీని కూడా తీసేది. నెహ్రూ కూడా కంప్లీట్ సెక్యులర్. ఈయనకి అలా హిందుత్వం లేదు, క్రిస్టియానిటీ లేదు, ముస్లిం కానీ ఊరికే చదువుతాడు తప్ప ఏది ఆయన బేసిక్గా నేను అనుకోవడం హేతువాది అనుకుంటా నెహ్రూ గారు. అంచేత ఆయనకి ఏదో పూజలు చేస్తే పుణ్యాలు వస్తాయి, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తే ఇలాంటి క్రతువులు, యజ్ఞాలు, యాగాలు చేయించేటటువంటి అదే యజ్ఞం చేస్తే వర్షం వస్తుంది, ఏదో యజ్ఞం చేస్తే ఏదో పంటలు బాగా పండుతాయి, ఇలాంటి నమ్మకాలు, మూఢనమ్మకాలకి దూరంగా ఉండేటువంటి మనిషి. ఆయన అసలు ముహూర్తాలే చూడడం జనవరి 26 కాన్స్టిట్యూషన్ లేఖలు పెట్టింది కూడా ఆయనే. ఆయన ఏదో చెప్తే రాజేంద్ర ప్రసాద్ గారు ఏదో చెప్పారట మంచిది కాదని చెప్పేసి. అలాంటి సెక్యులర్ స్టేట్లు అలాంటివి ఉండవు. మన కాన్స్టిట్యూషనే మతాతీతంగా ఉన్నటువంటి బుక్ కాబట్టి దానికి మళ్ళీ మంచి సెటిల్ అని చెప్పి 26th అని పెట్టింది నెహ్రూ గారు అని చెప్పేసి మనకు చదువుకున్నాం. నిజమే కూడా, అందులో ఇబ్బంది లేదు. అందుచేత ఈ రకమైనటువంటి ఈ మనువాదానికి దూరంగా ఉండేటటువంటి మనుషుల్ని వాళ్ళు ఆ లెవెల్లో ఉంచరు. బహుశా రేపున వాళ్ళకి ఇంకా అవకాశం వస్తే కరెన్సీ నోట్ల మీద కూడా తీసేసి ఏ గోల్డ్ వర్కర్ ఫోటో పెట్టినా ఆశ్చర్యపోకలేదు. వీళ్ళ ఫోటోలు వీళ్ళు కొట్టేసుకోలేరు కాబట్టి చెప్తే చెప్పలేం కూడా, లేకపోతే ఏ శ్రీరాముడితో పెట్టేస్తారు. పెట్టేసి గాంధీని అక్కడ కూడా తీసేయచ్చు. వాళ్ళ ఉద్దేశం కాన్స్టిట్యూషన్ కూడా మార్చాలనే. అంబేద్కర్ని బ్లంట్గా కనుక వేళ వ్యతిరేకించినట్టయితే అక్కడ ఉన్నటువంటి 20% ఓట్లు పోతాయని చెప్పేసి అంబేద్కర్ మావాడు అని చెప్పాడు. అంబేద్కర్ వెళ్ళాడు అవుతాడా? అంబేద్కర్ హిందుత్వం, హిందూ మతం వల్ల దారుణమైనటువంటి హింసను అనిపించినటువంటి మనిషి. ఏంటిది అస్పృశ్యతకి బాగా గురి అయినటువంటి మనిషి అంబేద్కర్ కదా. అస్పృశ్యత ఎక్కడి నుంచి వచ్చింది? వర్ణ భేదం వల్ల కదా. వర్ణ భేదం ఎందులోది? హిందూ మతంలోదే కదా. అందుచేత దీనివల్ల బాధలన్నీ అనుభవించినటువంటి అంబేద్కర్ ఈ వీళ్ళని సహించడా? కానీ అంబేద్కర్ మావాడని వీళ్ళు చెప్పుకుంటారు. అంబేద్కర్ని కూడా తీసేద్దరు వీళ్ళు, రాజ్యాంగాన్ని కూడా మార్చేద్దరు. ఇంకా ఛాన్స్ రాలేదు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తామని చెప్పేసి అన్నారు. 400 సీట్లు వస్తే మార్చేస్తామని చెప్పి అన్నారు. లక్కీగా రాలేదు వాళ్ళకి. 240తో ఆగిపోయారు మొన్న ఎన్ని చేసినప్పటికీ కూడా. అందుచేత గాంధీని తీసేయడం కాదు, ఆ పథకం
సోనియా గాంధీ ఆలోచనలోంచి వచ్చినటువంటి ఆ పథకం మన్మోహన్ సింగ్ గారే ప్రైమ్ మినిస్టర్ అండి, డౌట్లేదు. అవునండి. కాంగ్రెస్ నేపథ్యంలోంచి, కాంగ్రెస్ వార్ రూమ్లోంచి వచ్చినటువంటి ఆ పథకం ఉండకూడదు, తీసేయాలి. దాన్ని తీసేసి ఏదో వాళ్ళకి ఏదో చేసుకోవాలి. ఆ పథకాన్ని తీసేశారు. ఆ చట్టాన్ని మార్చేసి ఇదివరకు దానికి ఇచ్చేటటువంటి నిధులు 100% కూడా కేంద్రమే భరించేది. ఇప్పుడు 60% భరిస్తాం, 40% పెట్టుకోమని చెప్పన్నారు. స్టేట్ ఎప్పుడైతే ఇప్పుడు మీరు కారు పెట్టి అన్నవరం వెళ్దాం, కొంతమందికి వెళ్దాం చెప్పంటే నేను గబుకుని ఎక్కుతాను. కారు నాది, పెట్రోల్ నీది అన్నారు అనుకోండి, నాకు పని నుంచి వేగిపోతాను. అంతే కదా. అంతే కదా, మనకు ఎక్స్కర్షన్కి వెళ్ళాలన్నప్పుడు వాహనం మీద ఫ్యూయల్ నాదని చెప్పంటే మీరు మొత్తాన్ని పెట్టుకుంటే నేను ఎక్కేస్తానేమో ఫ్రీగా సరదాగా మీతో సరదాగా కవర్ చెప్పడానికి. ఇప్పుడు మీరు ఎప్పుడైతే సగం బాధ్యత బరువు పెట్టారో నా మీద, నాకు పని ఉంది, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఆగిపోతాం. అలాగా ఈ 40% వాళ్ళు ఆగిపోతారు. ఆగిపోతే మొత్తం పని ఆగిపోతుంది. 60-40 కదా, వాళ్ళు 60 పెట్టాలి, వీళ్ళు 40 పెట్టాలి. వీళ్ళు 40 ఎప్పుడైతే పెట్టలేదో వీళ్ళ మీద నెపం వేసేసి వాళ్ళు 60 కూడా ఆపేసుకుంటారు. ఆపేసుకుంటే అక్కడ పని జరగదు. లేకపోతే మెషిన్లు వాడేస్తారు. అక్కడ ఉన్నటువంటి బేసిక్ మౌలికమైనటువంటి సూత్రం ఏంటంటే మెషిన్లు వాడకూడదని. చెరువులు తవ్వటం లేకపోతే కాలువలు తవ్వటం కూడా ఏదో మనిషి మాన్యువల్గా వర్క్ జరగాలి. ప్రతి మనిషికి 100 రోజులు పనిదినాలు ఉండాలి. 100 రోజుల పనిదినాలు ఎప్పుడైతే ఉన్నాయో ప్రతిరోజు 500 చొప్పున 100 రోజులకి దాదాపుగా 50,000 రూపాయలు మనిషి సంపాదన చేస్తారు. కుటుంబ పోషణకి అది సరిపోతుంది. అలాంటి పరిస్థితి లేకుండా తీసేశారు. మరి ఈ జనానికి కూడా బహుశా ఇప్పుడు బీజేపీ అంటే ఒక రకమైనటువంటి ప్రేమతో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా దాన్ని ఆమోదించుకుంటారు. దాన్ని లాభ నష్టాలు జనాలు కదా, మనకి సంబంధం ఉంది. అంచేత వాళ్ళే భరించుకుంటారు, ఇబ్బంది లేదు. వాళ్ళు నెహ్రూ గాంధీ పేరు తీసేటవి కాదు, పథకాన్ని తీసేయలేనటువంటిది వాళ్ళ ఉద్దేశం. ఆ పనిలో గాంధీని కూడా పక్కనెట్టారు. అది వాళ్ళ పరిపాలన. వాళ్ళు 3వసారి గెలిచాడని చెప్పి అంటే అప్పటి స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది, చేసుకుంటారు, తప్పేం లేదు. ఈ కంటెంట్ పై మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.